స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దయగల తండ్రి, నీకు స్తోత్రములు దేవా. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ యొక్క సన్నిధానంలోకి రావడానికి మీరు చూపినటువంటి కృప కొరకు నీకు స్తోత్రములు దేవా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామం, అన్ని నామముల కన్నా పైనామము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, దిగిరండి. మా స్థుతులు రాత్రికాల సమయంలో మీరు అంగీకరించి కొంచెం సకల చీకటి దురాత్మంతకార దయ్యపు ప్రేతాత్మ మాంత్రిక అభిచార కర్మకాండను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోకపు శక్తి, మీ ప్రసన్నత మా అందరి మీద మీరే కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఆరాధనంతల ద్వారా నీ అభిషేకము చేత నింపి నడిపించి అయ్యా, నీ వాక్య కాంతిలో నాతో మాతో మీరే మాట్లాడు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. వన్ 91 సాంగ్ మాట. స్తోత్రం. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా. దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా. క్షామ మరణ యుద్ధ ఖడ్గధరణి నుండియు, క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు, ధరణి గిరులు అధరి సముద్రములు పొంగినా, ధరణి గిరులు అధరి సముద్రములు పొంగినా. పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. అపవాది తంత్రములపై విజయమిచ్చును, అపవాది తంత్రములపై విజయమిచ్చును. అభయమిచ్చి క్షేమముగా ఆదరించును, అభయమిచ్చి క్షేమముగా ఆదరించును. అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. దివారాత్రు దేవుడే ధైర్యపరచును, దివారాత్రు దేవుడే ధైర్యపరచును. ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు, ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు. నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదు,
భయము లేదుగా, మనకు భయము లేదుగా. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. పాడెదము మన ప్రభుకే హృదయ గీతము, పాడెదము మన ప్రభుకే హృదయ గీతము. మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును, మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును. మన ప్రభుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, మన ప్రభుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. దేవునికి స్తోత్రం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం, ముదమారవసించునా హృదయంతరంగము. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం, ముదమారవసించునా హృదయంతరంగము. నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం, ముదమారవసించునా హృదయంతరం. ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే,
వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితిని దుదారి కోరి నడిపించుము చేరితిని దుదారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయం ప్రతి చోటని సాక్షిగా ప్రభువానెనుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువానెనుండునట్లు ఆత్మాభిషేకమును ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకమును ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిందితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయంతరంగమునా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇవైపు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవానికి స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును గనుక మనము గమనించినట్లయితే యేసు ప్రభుల వారు బిగ్గరగా చెప్పినటువంటి మాట. అంటే అప్పటి వరకు కొంచెం మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతో. అనేక సంగతులు చెప్పి మరి చాలా దూరం వచ్చిన తర్వాత ప్రసంగము ముగింపు దశకు వచ్చిన సమయంలో అంటున్న మాట ఏంటంటే, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిలో కనబడవలసినటువంటి లక్షణం, ఉండవలసిన లక్షణం, నమ్మి బాప్తిసం పొందంగానే అయిపోలేదమ్మా. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు కొరకు మనకు దాహం ఉండాలి. దప్పికొన్నవాడు ఎవడైనా ఉన్న ఎడల అంటున్నాడు. దేని కొరకు దప్పిక? ముందుగా యేసు ప్రభుకు దేని కొరకు దప్పిక ఉందో మనం గమనించాలి. ఆయన కూడా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. యేసు ప్రభుకున్న దప్పిక ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చాలనే దప్పిక ఆయనకున్నది. నశించిన దానిని వెతికి రక్షించాలనే దప్పిక ఆయనకున్నది.
పరిచారము చేయుటకు వచ్చి తిని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చి తిని అని దప్పిక ఆయనకున్నది. దేవాలయంలో రూకలు మారుస్తున్న వాణి తోలు తీయాలని దప్పిక ఆయనకున్నది. అక్రమంగా నడిచే వారిని సహించొద్దు అని దప్పిక ఆయనకున్నది. దేవుని బిడ్డలారా, సత్యమును స్థాపించాలని దప్పిక ఆయనకున్నది. సత్యము కొరకు రోషము కలిగి మరి దేవుని ఒక చిత్తం నెరవేర్చాలని దాహం ఆయనకున్నది. అంతేకాదు అనేకులను సత్యమందు ప్రతిష్ఠించాలనే దప్పిక ఆయనకున్నది. ఈ హ్యాడ్ ఏ సో మెనీ రీజన్స్ హ్యావ్ థర్స్టీ. ఒకే కారణాన్ని బట్టి లేదంటే యేసుప్రభుకు దాహము దప్పిక. నేను దప్పికొనిచున్నాను ప్రభువా, నీ సంకల్పం నెరవేర్చాలని దప్పిక నాకున్నది, నీ కొరకు కరిగిపోవాలని దప్పిక నాకున్నది. ఈరోజు చాలామందికి దప్పిక లేదు. దప్పిక లేని వానికి నీళ్ళు ఇచ్చినా లాభం లేదు. దేవుడు కూడా దప్పిక లేని వానికి అభిషేకం ఇచ్చినా పని చేయదు, లాభం లేదు. దప్పిక లేని వానికి వాక్య ప్రత్యక్షతలు బయలుపరిచినా లాభం లేదు. దప్పిక ఎవరికైతే ఉంటుందో వానికి ఆ యొక్క రుచి తెలుస్తూ ఉంటుంది. దేవుని పెట్టారు. మరి కీర్తనల గ్రంథంలో మనందరికీ తెలుసు, కోరావు కుమారుల గీతం ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మేము దప్పిగొనుచున్నామని 42వ కీర్తన కోరావు కుమారుల కీర్తన కదా. ఏమన్నారు వాళ్ళు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను ఏంటంటే ఈ యొక్క తృష్ణ, ఈ దాహం ఎవరికైనా ఉన్నదా? ఇక్కడ వీళ్ళు దప్పిక కొని ఉన్నారు, దాహం కొని ఉన్నారు. దేని కొరకాయ అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. యూ నీడ్ టు ఎంటర్ ఇన్స్ ద గాడ్స్ టెంపుల్. అరే ఏముందా దేవుని సన్నిధిలో? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఉన్నంత ఆనందం ఎక్కడ ఉంది? లోకంలో పోతే సాతాను మన తలంపుల్ని రాత్రింబగలు చెరగొడతాను. రాత్రింబగలు మానవుని యొక్క తలంపులు కామవాంఛతో, కామాపేక్షతో, ధనాపేక్షతో, లోకాపేక్షతో, శరీర సుఖాలపేక్షతో, తిండిపేక్ష, బయటికి వెళ్ళామంటే మన మనసు మీద ఎన్నో రకాల దాడులు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి స్థలంలోనికి వాని యొక్క తరంగాలు రావు. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో వాని యొక్క చెడు ఆలోచనలు పనిచేయవు. దేవుని బిడ్డలారా, అందుకే వీరికి నీ సన్నిధికి రావాలని దప్పిక ఉన్నది, నీ మందిర ఆవరణలోనికి రావాలని దప్పిక ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎవడు పడితే వాడు దేవుని యొద్ద ఆత్మాభిషేకం పొందుకోడు, ఎవడు పడితే వాడు దేవుని యొద్ద ఆశీర్వాదాలు పొందుకోడు, ఎవడు పడితే వాడు ఆర్థిక దీవెన పొందుకోడు, ఎవడు పడితే వాడు పరిశుద్ధాత్మ నింపుదలను కూడా పొందుకోడు, ఎవడు పడితే వాడు సత్య దర్శనాన్ని కూడా పొందుకోలేరు. ఎవరికి పడితే వానికి సిద్ధాంతపరమైనటువంటి అంశాలు కూడా అర్థం కావు. అందుకే మన గురువుగారు నాయకులు జనబాబు మీద అనేక సంగతులు చెప్పి ఏమనంటే, బాబు అందరికీ విషయము అర్థం కాదు, ఇది దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వానికి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్ట్. ఈరోజు చెప్పాడు, జన్మపాపం లేదని ఎవడైతే నమ్ముతున్నాడో వాడు అసలు రక్షణ పొందలేడు. యేసు ప్రభులో మరియమ్మ రక్తం ఉన్నదని నమ్మిన వాడు నిజమైన యేసుని విశ్వాసం ఉంచలేడు వాడు అన్నాడు. వాడు రక్షణ పొందలేవాడు క్రైస్తవుడే కాదని డిక్లేర్ చేసేసాడు. ఎంత పెద్ద స్టేట్మెంట్! ఎందుకంటే వీళ్ళకు బేసిక్ లెసన్స్ అర్థం కాలేవు. అంటే జన్మపాపం అనేది కనుక లేకపోతే మొదటి మానవుడైనటువంటి ఆదాముకు జన్మపాపం లేదండి. ఎందుకంటే ఆయన తయారు చేయబడ్డాడు, సృజింపబడ్డాడు. జన్మ అనేటటువంటిది ప్రారంభించబడింది కయ్యూను ఏబేలు ద్వారా ప్రారంభించబడింది. మొదటి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు ఏబేలు. కయ్యూను చెడ్డవాడై తన క్రియలు చెడ్డవేలంతా తన సహోదరుని చంపజూసిండు. కాబట్టి వీనిలో చెడ్డతత్వం ఉన్నది. కాబట్టి వీడు కొంతవరకు క్రియాపాపం ఉన్నది అనుకోవచ్చు వీనిలో. దేవుడు వాని అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటంటే వాడు రక్తం తీసుకొని రావాల్సింది దేవుని దగ్గరికి. మరి ఏబేలు నీతిమంతుడని లేఖనం సెలవిస్తుంది. అయినా ఏబేలు ఎందుకు రక్తం పట్టుకొని పోయండి దేవుని సన్నిధికి అంటే దానికి ఎవడు ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే ఏబేలు రక్తం పట్టుకొని పోవడంలోనే ఇండైరెక్ట్గా చెప్తున్న సంగతి ఏంటంటే, బాబు నేను జన్మతః పాపిని, జన్మపాపం లేకపోతే రక్తం పట్టుకుని ఎందుకు పోవాలండి? ఏబేలులో ఏ క్రియా పాపం ఉంది చెప్పండి? తన సహోదరుని ద్వేషించిండా,
లేకపోతే నరహత్య చేసిండా, వ్యభిచారం చేసిండా, మోహపు చూపులు ఎవరు లేరు లోకంలో, ఇద్దరు అన్నదమ్ములు మాత్రమే కదా. క్రియాపాపము ఏది కూడా లేని మనిషి అయినా దేవుని సందికి వచ్చినప్పుడు రక్తమును చేత పట్టుకొని రావాలనేటువంటి నియమమును దేవుడు పెట్టినాడు అక్కడ. ఎందుకంటే వాడు జన్మతః ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించిండో వారికి పుట్టిన పిల్లలందరికీ ఆ యొక్క స్వభావములోనే ఈ పాప నైజము, పాప నియమం ఎంటర్ అవుతూ ఉంది. ఇది ఒక ప్రత్యక్షత. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛాంపియన్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు అని చెప్పుకొని ఏదో గట్టిగా మాట్లాడి మరి పాపం లేదు నిరూపించడానికి పూనుకున్న వాడంతా వాడు అసలు క్రైస్తవుడే కాదని చెప్పేసి వాడు అసలు పరలోక రాజ్యమే రాడు. దేవుని బిడ్డలారా, దాహం ఉండాలి. దేవుని వాక్యము నేర్చుకోవడానికి దాహం ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు మార్చుకునేటటువంటి హృదయ సున్నతి కూడా ఉండాలి. అయితే ఇక్కడ దప్పిక ఉన్నది. దేని కొరకయ్యా ఈ దప్పిక ఉండాలని దేవుడు ఆశపడుతుందంటే తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మల గురించి దప్పిక ఉండాలి. ఏంటండి? తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మల గురించి దప్పిక ఉండాలి. చాలామందికి దప్పిక లేదు కాబట్టి పరిశుద్ధాత్మ కృపావారాలు లేవు, పరిశుద్ధాత్మ భాషలు లేవు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, అసలు పరిశుద్ధాత్మడే లేడు అంట. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో దప్పిక లేదు, దాహము లేదు, కనిపెట్టే లక్షణం లేదు, దేవుని ఆత్మచేత నింపబడాలని తృష్ణ లేదు. దేవుని బిడలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినాము. ఈరోజు మన గురువు గారు రంజితోఫిర్ గారు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 1 గంటలకు స్టార్ట్ అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. ఎంత తృష్ణ, ఎంత దాహమైనకున్నది దేవుని సన్నిధిలో గడపాలి గడపాలి గడపాలి. మరి ఆ యొక్క లక్షణము, ఆ యొక్క మరి తీవ్రత మరి ఎంతమంది సేవకుల్లోనికి వస్తున్నది అనేది ప్రశ్నార్థకం. మన గురువుగారిలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ తీవ్రత, ఆ ప్రార్థన, దాహం, ఆ మంట మన అందరిలోనికి రావాలి. సిద్ధాంతపరంగా ఎంత తార్కికంగా ఎంత సత్యాన్ని నిరూపిస్తున్నాం అనేది ఒక ఎత్తు అయితే, నీ పర్సనల్ లైఫ్ ఒక ఎత్తు. అంతేకాదు, నీవు కలిగి ఉండాల్సిన తృష్ణ, దాహం పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి. ఒకరోజు 2 రోజులు నీకు దాహం ఉంటే సరిపోదు, దేవుడు ఆత్మచేత నింపడు. కొన్ని సంవత్సరాలు నీకు దాహంతో ఉండాలి. దేవా నీ ఆత్మచేత నింపుతండి, వరముల చేత నింపు, భాషల వరం చేత నింపు, ప్రవచన వరం చేత నింపు, స్వస్థత వరం చేత నింపు, విశ్వాస వరం చేత నింపు, వివేచన వరం చేత నింపు. తృష్ణ తృష్ణ తృష్ణ. తన యందు విశ్వాసముంచువారు ఈ తృష్ణ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. దాహము లేనివాడు యేసయ్య కుమారుడు కాదు, దాహం లేనివాడు యేసయ్య బీజాన్ని పుట్టినవాడు కాదు. ఎప్పుడు నేర్చుకునే తృష్ణ ఉండాలి, సత్యము నేర్చుకునే ఆశ ఉండాలి, ప్రార్థన మంట రగలాలి, అభిషేకం పొందుకోవాలని ఆశ ఉండాలి, స్వార్థ ప్రకటించాలనే భారము లోపల మనకు ఉండాలి. ఎన్నో రకాల దాహం ఈరోజు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, కోరావు కుమారులకు ఒక దాహం ఉన్నది చెప్పినాడు, దావీదుకో దాహం ఉన్నది చెప్పినాడు, యేసు ప్రభుకో దాహం ఉన్నది. దేవా నేను దప్పికొనుచున్నాను ఏంటంటే, అసలు అక్కడ చెప్పినటువంటి మాటలు మీరు గమనిస్తే 22వ కీర్తనలో ఏంటండి, అక్కడ ఎందుకొరకు ఆయనకు దప్పిక ఉన్నదో మీరు గమనించండి ఒకసారి. 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నార్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. పగలు నేను మొర్రపెట్టుచున్నాను, అయినా రాత్రి మౌనముగా ఉండుటలేదు. ఏంటండి? అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వక ఉన్నావు. ఏంటండి? ఇక్కడ ఆయన యొక్క తీవ్రత కనబడుతుంది ప్రార్థనలో కదా. ఇంకా మీరు గమనించినట్లయితే నేను దప్పికొనుచున్నాననే మాట ఎక్కడ చెప్పాడు?
కీర్తనలు. దేవునికి స్తోత్రం. యేసు శిలువ మీద పలికినటువంటి ప్రతి మాట కూడా మనకు కీర్తనల గ్రంథంలో కనబడుతుంది. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. పర్వాలేదు, దొరకకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి మాట ఏమంటాడు ఆయన? ఇదిగో లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు కదా. దయచేసి మనం మత్తయి జీవిత యాత్రలో మత్తయి సువార్త చదువు. మత్తయి సువార్త యోహాను సువార్త 19. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి యేసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను ఏంటండి. ఇక్కడ డైరెక్ట్గా మనం తీసుకుంటే ఒక అర్థం ఏంటంటే, ముందుగా లేఖనం నెరవేర్చాలన్న దప్పిక ఆయనకున్నది. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి దప్పిక ఉన్నదంటే, ఇప్పుడు లేఖనంలో ఎన్నో సంగతులు ఇంకా నెరవేరాలి, అన్నిటి కుదురుబాటు కాలం రావాలి. ఇజ్రాయేల్ దేశంలో ఎన్ని యుద్ధాలని జరగను కాక యేసయ్య రాడు. చుట్టుముట్టు దేశాలన్నీ రోజుకోటి యుద్ధం చేయను కాక దాని మీద. కానీ లేఖనం నెరవేరాలి. ఇక్కడ లేఖనం ఏం చెప్పుచున్నది? అన్నిటికి కుదురుబాటు కాలాలు రావాలని చెప్తున్నది. అన్నిటి కుదురుబాటు కాలం రావడానికి దేవుడు చేస్తున్న కార్యక్రమం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఆయన అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తల్ని, కాపాడి ఉపదేశకులను ఏర్పాటు చేసినాడు. ఒక ప్రవక్తను నియమించినాడు. కుదురుబాటు తీసుకురావడానికి ఒక ప్రవక్తను నియమించినాడు. సత్యవాక్యమును స్థాపించడానికి ఒక ప్రవక్తను నియమించినాడు దేవుడు. మార్గములను సరళం చేయడానికి ఒక ప్రవక్తను నియమించినాడు దేవుడు. లేఖనము నెరవేర్చాలి అనేటటువంటి దప్పిక ఎంతమందికి ఉన్నది? చాలా రేర్. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఒకటే దప్పిక సరిపోదు. సత్యమందు అనేకులు ప్రతిష్ఠించాలని దప్పిక నాకు ఉండాలి. సువార్త ప్రకటించాలని దప్పిక నాకు ఉండాలి. లేఖనం నెరవేర్చాలని దప్పిక నాకు ఉండాలి. ప్రార్థనలో మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో కన్నీరుగా కాచాలని దప్పిక నాకు ఉండాలి. సిలువ చెంత చేరి నా సమస్త కల్మషమును, నా యొక్క పాపదోషమును కడుక్కోవాలని దప్పిక నాకు ఉండాలి. ప్రతిదీ కూడా ఆ యొక్క దప్పిక ఉన్నవాడే యేసయ్యకు అసలైన శిష్యుడు అవుతాడు. ఆ దప్పిక ఉన్నవాడే యేసయ్య శిష్యుడు అవుతాడు. తన యందు విశ్వాసం ఉంచువాడు అంటే ఎవడు తెలుసా? దప్పిక కలిగిన వాడు అని అర్థం. అందరు విశ్వాసం ఉంచవచ్చండి యేసుప్రభును. అన్యులు కూడా నమ్ముతున్నారు యేసుప్రభు దేవుడని. దయ్యపు శక్తులు కూడా నమ్ముతున్నారు యేసుప్రభు. వాడికి ఏం దాహం ఉంటుంది? దప్పిక లేనివాడు నిజమైన శిష్యుడు కాదు. యేసయ్య ప్రియ శిష్యులుగా మనం ఉండాలంటే నీలో నాలో ఒక తృష్ణ మండలాన్ని దేవుడు ఆశపడుతున్నాడు. అడుగుదాం, మనకి ఏ విషయాలు దప్పిక అవసరం? ఆత్మచేత నింపబడడానికి దప్పిక అవసరమా? కృపావరాల చేత నింపబడడానికి దప్పిక అవసరమా? సత్యవాక్యమును నేర్చుకోవడానికి దప్పిక అవసరమా? లేఖను నెరవేర్చడానికి దప్పిక అవసరమా? స్వార్థ ప్రకటించడానికి దప్పిక అవసరమా? దేని కొరకు కావాలి నాకు? చాలామందికి ఒకటే దప్పిక ఉంది. నేను దీవించబడాలి, నా ఇంటి వాళ్ళు దీవించబడాలి. నేను మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి. నేను డబ్బు సంపాదించాలి, నా పిల్లలు డబ్బు. ఇదే దప్పికనా? ఆ దప్పిక గురించి దేవుడు చెప్పాడా? లేఖనం నెరవేర్చాలని దప్పిక ఎవరికి ఉందండి? యేసయ్యకు ఉన్నటువంటి ఆ తీవ్రత మనందరిలో కూడా దేవుడు పుట్టించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి.
నేడు దినమున కూడా ప్రభువాన్ని సన్నిధానం గడిపించినటువంటి మంచి తరుణం కొరకాయి మీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. హితపడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమగణత ప్రభావాలు మీరే పొందాలి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్.